డాక్టర్ గారు, నా పేరు సుశీల. నాకు 4 నెలల బేబీ ఉంది. ప్రస్తుతం బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నాను. చాలా వీక్ అవుతున్నాను. బోన్స్ కూడా వీక్ అవుతున్నట్టు అనుకుంటున్నాను. కాల్షియం సప్లిమెంట్స్ కూడా తీసుకుంటున్నాను. పాలాపేసిన తర్వాత మళ్ళీ నేను మామూలు స్థితికి వస్తానా? నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి గైనకాలజిస్ట్ డాక్టర్ శాంతకుమారి గారు సమాధానం అందిస్తారు. ప్రెగ్నెన్సీలో హ్యూమన్ బాడీ తన బాడీకి కావాల్సిన సప్లిమెంట్ న్యూట్రియంట్స్ అవసరము, అదే తనలో పెరుగుతున్న ఆ బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ అన్నీ కూడా అవసరం. అందుకే ప్రెగ్నెన్సీలో యూజువలీ అందరు ఏం సజెస్ట్ చేస్తారు, వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద వైటమిన్, మినరల్స్, కాల్షియం సప్లిమెంటేషన్, ప్రోటీన్ సప్లిమెంటేషన్ ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే అది తల్లి న్యూట్రిషన్కి అవసరము, మళ్ళీ లోపల పెరుగుతున్న ఫీటస్కి సరిపడా న్యూట్రియంట్స్ సప్లై చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏమవుతుందంటే చాలామంది ప్రెగ్నెన్సీ అయిపోయా ఎండ్లో డెలివరీ అయ్యాక యూజువలీ కొంచెం ఇంకా డెలివరీ అయిపోయాక కేర్ కొంచెము ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ నుంచి ఫోకస్ షిఫ్ట్ అవుతుంది బేబీ మీదకి. అందులో పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆ పోస్ట్ పార్టమ్ పీరియడ్లో ఏమవుతుంది, అప్పుడే డెలివరీ ఎఫెక్ట్స్ నుంచి ఇంకా తేరుకోరు. సాధారణంగా నార్మల్ డెలివరీ అవ్వచ్చు, సిజేరియన్ అవ్వచ్చు. దానివల్ల ఫిజికల్లీ బాడీ ప్రెగ్నెన్సీ, లేబర్, డెలివరీ ఎఫెక్ట్స్ నుంచి రికవర్ అవ్వడానికి ఒక 8 weeks to 12 weeks పడుతుంది. అందులో బేబీ ఆ టైంలో స్మాల్ బేబీని చూసుకోవడము. ఈ మధ్యకాలంలో మనకు న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఐ థింక్ బేబీ హెల్ప్ కూడా తక్కువ ఉంటుంది. దాంట్లో యూజువలీ మదర్ హెల్త్ కొంచెం నెగ్లెక్ట్ అవుతుంది. సో అలాంటి టైంలో కొంచెం ఈ వీక్నెస్ అనేది, ఈ బాడీ పెయిన్స్ అవన్నీ మీరు ఆర్ డూయింగ్ ఎ గుడ్ థింగ్, కాల్షియం వాడుతున్నారు. యూజువలీ ప్రెగ్నెన్సీలో డెలివరీ అయ్యాక లాక్టేషన్ టైంలో మేము ఏం సజెస్ట్ చేస్తామంటే కాల్షియం డోస్ పెంచాలి. సో మీరు తీసుకునే కాల్షియము సరిపోకపోవచ్చు. సో మీ ఆబ్స్ట్రేషన్ కన్సల్ట్ చేసి కాల్షియం డోస్ పెంచితే యూజువలీ ఈ బోన్ పెయిన్ అనేది తగ్గుతుంది. ఒకసారి మనకి ఈ మధ్యలో వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా కనిపిస్తుంది. ఈ వైటమిన్ డి డెఫిషియన్సీలో కూడా ఈ బోన్ పెయిన్స్, వీక్నెస్ ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. అది కూడా ప్రెగ్నెన్సీలో పోస్ట్ పార్టమ్ పీరియడ్లో సిగ్నిఫికెంట్గా కల్పిస్తుంది. సో మేబీ మీరు వైటమిన్ డి సప్లిమెంటేషన్, ఈ మధ్యలో వైటమిన్ డి 60,000 units వస్తాయి. వీక్లీ వన్స్ ఫ్రమ్ 6 to 8 weeks వాడండి. కాల్షియంతో పాటు మీకు మిగతా వైటమిన్స్, మినరల్స్ అవి కూడా మల్టీవైటమిన్స్ కూడా చాలా అవసరము. ఐరన్ చాలా అవసరము. సో మీకు వీక్నెస్ అంటే మేబీ బ్లడ్ లాస్ ఎక్కువ అయి ఉండొచ్చు ఆ డెలివరీ టైంలో. సో ఐరన్ సప్లిమెంటేషన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ చాలా అవసరం. ఇప్పుడు చాలామంది కాన్సెప్షన్ ఏంటంటే బేబీకి మిల్క్ లాక్టేషన్ ఇస్తున్నారు కాబట్టి యూ షుడ్ ఈట్ ఫర్ 2, ఈట్ మోర్ అనేది. కానీ అది ఈట్ హెల్దీ. ఇప్పుడు అనవసరంగా ఈ ఫ్యాటీ ఫుడ్ అవాయిడ్ చేయండి. రైస్ లాంటి ఫుడ్ అవాయిడ్ చేసి హై ప్రోటీన్, మోర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్క్ ప్రోడక్ట్స్, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి మీ డయట్లో ఇంక్లూడ్ చేస్తే అప్పుడు బేబీకి హెల్దీ మిల్క్ వచ్చే అవకాశం ఉంది. మీ బాడీలో కూడా మీకు వాట్ ఆల్ యూ హవ్ లాస్ట్ మీరు రీగెయిన్ చేసే ఛాన్స్ ఉంది. సో మినిమం 2 years ఆఫ్టర్ డెలివరీ యూ నీడ్ కాల్షియం సప్లిమెంటేషన్ అండ్ ఆల్మోస్ట్ 1 year వరకు మనకు ఐరన్ సప్లిమెంటేషన్ అవసరము. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ నుంచి రికవర్ అయ్యి మళ్ళా బాడీ నార్మల్ స్టేట్కి ఉండి 2-3 years గ్యాప్ అయ్యాక సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం కూడా బెటర్.